హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మీ చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ కావచ్చు. ఉన్నట్టుండి చర్మంపై అసాధారణ మార్పులు రావడం వ్యాధులకు చిహ్నం. కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు. వాటిని వెంటనే గుర్తించి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉన్నట్టుండి ముఖం చర్మంపై అసాధారణ మార్పులు వస్తుంటే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయని, శరీరం ఆహారం సరిగ్గా జీర్ణం కాదని చెబుతారు. శరీరంలో పేరుకునే వ్యర్థాల వల్ల చర్మంపై లింఫ్ గ్రంథాలపై ప్రభావం పడుతుందని, దీనితో కొన్ని రకాల సమస్యలు ఏర్పడతాయని వివరిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుండడం. ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తినప్పుడు కాలేయంలో ఉత్పత్తి అయ్యే కొన్ని ప్రోటీన్లు తగ్గిపోతాయి. దానితో రక్త ప్రసరణ తీరు, వ్యర్థ ద్రవాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దానితో శరీరంలో వాపు వస్తుంది. ముఖ్యంగా ముఖం స్వల్పంగా ఉబ్బిపోయి కనిపిస్తుంది. చర్మం నల్లగా మారడం. ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిన వారి శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే శరీరంలో ఇన్సులిన్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోయి అథాంతోసిస్ నిగ్రికాన్స్ అనే సమస్య తలెత్తుతుంది. దీంతో మెడ బహుమూలలు వంటి చర్మం ముడతలు పడే భాగంలో చర్మం నల్లగా మారుతుంది. కామెళ్ళు. ఫ్యాటీ లివర్ సమస్య ముదిరితే పచ్చ కామెళ్ళ వ్యాధి వస్తుంది. చర్మం, కళ్ళల్లోని తెల్లటి భాగం పసుపు వర్ణంలోకి మారుతాయి. మూత్రం కూడా ముదురు పసుపు, నారింజ రంగులో వస్తుంది. చర్మంపై తరచూ దురద కనిపించడం. కాలేయం రక్తంలోని బ్రైల్ స్టోర్స్ను బ్రేక్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇలా బ్రైల్ స్టోర్స్ రక్తంలో పేరుకుపోవడం వల్ల చర్మంపై తరచూ దురదగా అనిపిస్తుంది. అలర్జీ మందులు వంటివి వాడినా ఆ దురద తగ్గదు. చర్మంపై ఎర్రటి మచ్చలు. కాలేయ సమస్య మరింత ముదిరినప్పుడు చర్మంపై ఎరుపు రంగులోని మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు తీవ్రంగా దురద పెడతాయి. ఈ అంశాలు గుర్తుంచుకోండి. పైన చెప్పిన లక్షణాలు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినట్లు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఇతర వ్యాధుల కారణంగా కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చని వివరిస్తున్నారు. అయితే ఇలాంటి అసాధారణ లక్షణాలు కనిపించడం అంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య మాత్రం ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.